అనే కుర్చీ ఇమ్మన్నాడు వచ్చినప్పుడు కూడా ఫీలా సహాయం చేసిన మన నీ సన్నిధిలో ప్రభావ మరోసారి కృతజ్ఞత కలిగిన ప్రార్థన ద్వారా మనం చేస్తున్నట్టుంది. అలా మీ సహాయం దయచేయండి. మీ యొక్క సన్నిధి ద్వారా అనేకులు ఇక్కడ పండుకోవడానికి అనేకులు మీ ఆత్మను దయచేసి మీ ఆత్మ అనుకుంటూ కొనసాగించడం ప్రార్థిస్తున్నాం. అనేక భక్తులందరూ కలిసి మీ స్థుతి ఇచ్చే నామాన్ని ముందుకెళ్తుండగా మీరు సహాయం అందించమని గొప్ప దేవుడివి, శక్తిమంతుడి, బలమైన దేవుడు. ఈ ఏర్పాటు మనుషుల వల్ల కలిగింది కాదు, కానీ మీ మహాకృపను బట్టి మీ చిత్తాన్ని బట్టి ఈ ప్రాంతాలకు ఏర్పరచుకొని మీ నామాన్ని బట్టి జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ప్రారంభించబోతున్న ఈ యొక్క మందిర విషయంలో మీ యొక్క అమూల్యమైన సహాయం అందరికి అందించి ఈ కార్యక్రమం ఘనంగా జరిగించమని యేసుక్రీస్తును మడుచున్నాం తండ్రి. అమ్మగారికి వచ్చిన ప్రార్థన చేస్తావా? శారదాసుని ప్రార్థన చేస్తా. మహోన్నతుడా, జీవగల దేవ, గొప్ప దేవుడా, మీకు వందనాలు సహస్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యెహోవా అగ్ని చాలా ప్రార్థన మినిస్ట్రీ తరపున మీకు ఒక గొప్ప ప్రణాళిక ఉందయ్యా. నైనా మీరు ఏర్పరిచిన సేవ పరిచయాలు తండ్రి, మీరు ఏర్పరిచిన మందిరాలు తండ్రి, నైనా మీ ప్రణాళికని మీరు అంచెలంచెలుగా నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈరోజు ప్రభా కొత్తగూడెం గ్రామంలో నేను నూతన మందిరం మీరు ఏర్పరిచి ఉన్నారు, మీరు స్థిరపరిచి ఉన్నారు ప్రభా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మందిర నిర్మాణానికి బిడ్డలు ఎంతగానో కష్టపడి ఉన్నారు ప్రభా. నాయన కష్టపడిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇది మీరు ఏర్పరిచిన మందిరం, మీరు కట్టిన మందిరం ప్రభువా. జీవము గల దేవ, కృప కలిగిన తండ్రి, నైనా ఈ మందిరంలో ఆనందించడానికి, స్తుతించి కొనియాడడానికి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. నైనా ఒక్క దినముని మందిరంలో గడిపితే 1000 దినములంత శ్రేష్టమని చెప్పి ఉన్నావు తండ్రి. జీవము గల దేవ, నైనా నీ మందిరములో ఆనందించడానికి కృప చూపించండి అయ్యా. ఏ బిడ్డలైతే నీ మందిరంలో కన్నీళ్లతో నైనా విత్తుతున్నారో, విత్తిన ప్రతి ఒక్కరు ఆనంద గానాలతో పంట కోయడం కృప చూపించండి అయ్యా. నైనా అవును ప్రభా, జీవగల దేవ, ఎక్కడికి వెళ్ళినా దొరకని సంతోషం మీ మందిరంలో ఉంది ప్రభువా. కృప కలిగిన తండ్రి, ఇది మీ ప్రణాళిక అయ్యా, ఇది మీ చిత్తానుసారం ప్రభువా. కృప కలిగిన దేవ, మా ఆలోచనల కన్నా నీ ప్రణాళిక గొప్పది తండ్రి. మీరు ఏర్పరచుకునే విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రభువా, ఈరోజు కూడా మీరు ఏర్పరిచిందే. ఈరోజు మందిరం ప్రారంభిస్తుండగా తండ్రి కృప చూపించండి. నైనా మీ 3 ప్రార్థనలో తోడై ఉండండి ప్రభువా. కృప కలిగిన తండ్రి, నైనా పాటలు పాడుచుండగా, నైనా మిమ్మల్ని స్తుతించి కొనియాడుచుండగా మా మధ్యకి మీరు దగ్గరండి ప్రభువా. మందిరం అంతా కూడా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాం తండ్రి. నైనా దేవ, జీవమగల దేవ, మీరే నిలబడి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడండి ప్రభువా. నైనా నూతన మందిరములో మీ పరిశుద్ధాత్మ కుమ్మరించి మీరు నిలబడి మా అందరితో మాట్లాడండి ప్రభువా. జీవమగల దేవ, నా తండ్రి ఇంతవరకు తోడై ఉన్నారు, ఇక మీద కూడా మీరే మాకు తోడై నడిపించమని అడుగుచు మాకంటే ముందుగా చేసిన సేవకుడు ప్రార్థన నువ్వు ఆలకించి నమ్ముచున్నాం తండ్రి. నా తర్వాత చేయబోయే శారదా గారి ప్రార్థనలో కూడా మీరే తోడై నడిపించమని, నేను చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శారదా గారు కూడా ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా దేవ, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. నాయన గొప్ప దేవుడువు, గొప్ప కార్యములు చేసే దేవుడువు, మహత్యం కలిగిన మహారాజు ప్రభా. మా ఆలోచనలు కొన్నే కాని ప్రభా, నీ ఆలోచన బహు గొప్పది ప్రభా. ఊహకందని కార్యములు
చేసే దేవుడు ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ఇది నా చక్కటి వాతావరణం మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గతకాలం 3 సంవత్సరాలుగా ప్రభా నాయన సహోదరి గృహంలో నాయన యెహోవా అగ్నిజ్వాల ప్రేయర్ మినిస్ట్రీ నిర్వహించడానికి మీరు కృప చూపించారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన ఇది సేవకుని సామర్థ్యం కానే కాదు ప్రభా, కేవలం నీ యొక్క ఉచితమైన కృపే ప్రభా. అయ్యా నీ ఆలోచన ప్రకారం ఈ స్థలాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. ఇదిగో నైనా చక్కటి మందిరం నైనా ఈ స్థలంలో ఏర్పరచడానికి మీరు కృప చూపించి ఉన్నారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ స్థలంలో అడుగు పెట్టక ముందు ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. కొత్తగూడెంలో నాయన అనేకమైన వేల కొలది ఆత్మల్ని నేను నడిపించబోతూ ఉన్నానని, సాతాను శక్తులను కోల్చబోతూ ఉన్నానని ప్రభువా, దేవతా శక్తులన్నింటినీ నిర్మూలం కాబోతూ ఉన్నాయని మీరు మాట్లాడి ఉన్నారు. సమస్తమును మీరు అంచులంచులుగా నెరవేరుస్తూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది ఇంతకు ముందైతే ఈ స్థలము కేవలం నిష్ప్రయోజనం ప్రభా, ఎవరికి పనికిరాంది కానీ ప్రభా తండ్రి. ఇదిగో ఈ స్థలంలో మీరు ప్రవేశించారు అయ్యా. ఇది బహు భయంకరమైన స్థలం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఈ స్థలంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ స్థలంలో నువ్వు ఉన్నావని భయముతో భక్తితో అడుగు పెట్టడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన నీ రాజు ప్రవేశించినట్లుగా గుమ్మములు తీయడు అంటున్నావు ప్రభా. ఇదిగో నాయన నీ నామంలో ప్రభా దీన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉండగా గొప్ప దేవుడా నీ మహిమతో ఈ స్థలమంతా కూడా మీరు నింపమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అనేక మంది ప్రభా అయ్యా మీరు పిలువబడిన వారు, మీ చేత పిలువబడిన వారు, మీరు ఏర్పరుచుకున్న జన్లను ప్రభా ఈ స్థలములకు మీరు నడిపించండి. నీ ప్రణాళిక, నీ ఆలోచన యావత్తు ఈ స్థలంలో మీరు జరిగించండి ప్రభా. ఉత్తరం వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, ఆయన పడమటి వైపు ప్రభా సేవ విస్తరింప చేయదు ప్రభా. అనేక మంది జన్లను యాకోబుకు వాగ్దానం ఇచ్చావు ప్రభా, ఏల కొట్టి పిలుస్తానన్న ప్రభా. అట్టి రీతిగా ప్రభా పిలుచుకునేవాడు నీవే, ఆకర్షించేవాడు నీవే ప్రభా. మీరే నడిపించండి ప్రభా. ఈ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థన, విజ్ఞాపన మీరు అంగీకరించండి. మా పాపాలు, మా దోషాలు, మా అతిక్రమాలు క్షమించండి ప్రభా. కేవలం నీ కృప చొప్పునే ఈ స్థలంలో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఊహకందరి కార్యములు ప్రభా నీ జనులు ఏవి అడుగుచూ ఉన్నారు నీ నామంలో అనుగ్రహించమని, నీ నామంలో అడుగు పెడుతూ ఉండగా నేను మీరే ఆశీర్వదించి నీ మహిమతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగున గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకొని రిబ్బన్ కట్ చేసి మనం ప్రవేశించాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో 19, 20 వచనాలు ధ్యానం చేసుకుందాం. 19 నేను వచ్చినట్లు నీటి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. ఇది యెహోవా గుమ్మము, నీటి మంతులు దీనిలో ప్రవేశించారు. దగ్గరగా తప్పకుండా ప్రేయర్ చేసి కట్ చేస్తానండి. అందరూ కూడా పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మరి ఈ దినాన ప్రభా నువ్వు ఉన్న ఈ మందిరములో మేమందరం భయభక్తులతో ప్రవేశించడానికి సిద్ధపాటు కలిగి ఉండగా మమ్మల్ని అందరూ కూడా ఈ మందిరమును ఆశీర్వదించండి. మరి తొలిగుంటగా మీరు ప్రార్థన చేస్తాము, మేము స్మరించాము. ఈ యొక్క రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉండగానే సకల దేవులతో మా అందరూ నడిపించబడుతుండగా మీ కృప, మీ కాపుదల, మీ ప్రేమ, మీ దయ నిండికి మనం మాకు అందించమని ఏసైనా నడుచున్నాం. పిల్లలు తండ్రి యొక్కయో
కుమారి యొక్క పరిశుద్ధ నామములో నూతన మందిరాన్ని ప్రారంభిస్తున్నా. తప్పని కొడదాం. అలసైన ఆ దేవుని స్తుతించెదము.